ఈ యాగము తెలిపి ఇంకా మునికోటి ధనములు వశంలో వచ్చేవారున్నారా? ఏంటిదే మునికోటి ఈ యొక్క ధనసు విరుచుటకు అందరు వచ్చిర్రా అని అడుగుతాను. అందరికి చెప్పినావా? అందరికి చెప్పిన అందరు వచ్చిర్రు. ఎక్కడెక్కడోళ్ళు అప్పనపేటోళ్ళు, పెద్దపల్లి, లక్కారపల్లు, రత్నాపూరోళ్ళు, జూలపల్లి, మత్స్యపేటోళ్ళు, కమాన్పూరోళ్ళు, సెంటనర్ కాయలోళ్ళు వచ్చిర్రు. వాళ్ళు కాయల్లో కూడా వస్తారు. చంద్రాపూరోళ్ళు అందరు వచ్చిర్రు. సరే తీసుకురాయండి. ఎవరైనా తీసుకురావాలి? రాజులను నేను తీసుకొస్తా, మీరు ఆశీర్వులు కానీ. వస్తానమే ఇక ఎండాకాలం దినం అయితే ఓ రోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ అల్లుడున్న బిడ్డ వచ్చిందట. అల్లుడున్న బిడ్డ వచ్చిన వాళ్ళే మంచిగా జుట్టుకోడి కోసింది, మంచిగా కూర వండింది, ముద్దగారెలు చేసింది, పరుపు దడకాళ్ళు తీసుకొచ్చింది. ఇక దేవుని చెప్పవాళ్ళే అని చెప్ప 4 గిలాసాలని పరుపుదాడు కలు తాగింది, మంచిగా జుట్టుకోడి కూర తిన్నది, మంచిగా ముద్దగారెలు తిన్నది. మరి చెప్పన పోవాలనే దేవుని చెప్పి రావాలే అని లైన్ కట్టబట్టే కరెక్టే అని చెప్ప బయలుడ నడువానన్న వాళ్ళు నేను ఎంబడి పోతాను. నేను జవిడిక భుజానికి వేసుకున్నా, ఇద్దరం కలిసి పోతాను. పోతా అంటే తంగేల గడ్డ కాడికి వేటాలకి ఎర్రటెండ అయింది. ఆడికి వేటాలకేంది పరుపుదాడి కల్లాయే, జుట్టు కోడాయే, ముద్దగారెలాయే. అవ్వకట్ల కలుపుకున్నదిగా కడుపులో గలగడ గడగడ అంటుంది. రూములు ఉరినట్టు, ఎరుపులు మెరిసినట్టు గడగడ గడగడ అంటది. ఓ దేవుడా, ఇదెక్కడి కోసరో దేవుడా, ఎర్రటెండకాలం తినవాయే. ఇప్పుడు నా ఎంబడి బయలుడు ఉండే అయ్యాడు. నేను ఆడిదాన్ని, నేను ఏడబోవాలి రో దేవుడా, ఇప్పుడు నీళ్ళ సుక్కలేదా? ఎట్లా అయినా మంచిదే. అనగదొక్కుంటా మెల్లగా పోతాంది కానీ దానికి వశం అయితే లేదు. భగవంతా ఉరువులు ఉరివినట్టు అవుతుంది, ఇంత అయిపోతుంది. జరిగిందో మీరు తెలుసుకోనయ్యా, మీరు కానుకోనయ్యా. అది కడిగిందో కడగాలేదో కానుకోనయ్యా, మీరు తెలుసుకోనయ్యా. కడిగిందో కడగాలేదో మీరు తెలుసుకోనయ్యా అని నేను ఈ జవిడిక మీద పాట పాడతాను. జవిడిక మీద పాట పాడేటాళ్లకు దానికి గుండెల రవ్వు తెట్టేసినట్టు అయింది. అబ్బా బిజ్జో బయట ఇజ్జతి మనం తీసినట్టున్నావు, తెలిసిపోయింది. ఇక నాకు వీడికి ఎరకైంది. తంగేళ్ళ గడ కడగలేదు, ఇంటికి వచ్చినాక కడగలేదు. ఇక అది అట్లా దాచి కూర్చుంటి మరి ఎట్లా ఇంట్లో కలిపి కొట్టాలి అనుకోని అదేమంటుంది తెలుసా? బయట పెట్టకున్న బయట కొడుక నీకు నాకు సరి సగము, బయట పెట్టకున్న బయట కొడుక నీకు నాకు సరి సగము, బయట పెట్టకున్న బయట కొడుక నీకు నాకు సరి సగము, బయట పెట్టకున్న బయట కొడుక నీకు నాకు సరి సగము అని అది ఇండ్లనే తూలుకుంటా చెప్తాను. ఆ రోజు నుంచి నాకు పాలు పుట్టిందవ్వ. రూపాయి పావుల కాడికి వెళ్ళి చేసి ఆమె కడగనందుకు నాకు పాలు పుట్టింది. అది ఇక్కడ దాకా వచ్చింది బాచను. మరి నా చెప్పదాన పోరి అదుగో చూడండచ్చట వీరలు, అదిగో చూడండచ్చట మీరలు, పరపడి వచ్చిరి పరకరాజులు, పరపర వచ్చిరి పరగరాజులు, పరపర వచ్చిరి పరకరాజులు, పరపర వచ్చిరి పరగరాజులు. అదుగో చూడండచ్చట వీరలు, అదిగో చూడండచ్చట మీరలు. రాఘవా ఇటు వినుము, సీతా స్వయంవరం జరుగుతున్నది, ఇటు రమ్ము. ఒక మునీశ్వర అలే పోయిదాం పదం. సేవక సీతా స్వయంవరం జరుగుతున్నది, రామలక్ష్మణులు ఇటు జనకుని దగ్గరికి తీసుకొస్తా. ఆహా స్వామి, అక్కడ సీత స్వయంవరం జరుగుతున్నది కాబట్టి మీరు నా వెంట వచ్చి అక్కడ స్వయంవరంలో ఆ యొక్క విల్లును ఎక్కుపెట్టండి. ధన్యుడనైతిని మౌనివరా, తావక దర్శన భాగ్యమపుటల్, మాన్యత గాంజన క్రతువు మా యొక్క పాపముల్, హరించు సామాన్యులకిట్లా భాగ్యమెందుల కైలపయించునొక, ధన్యునిగా తలంచక
దయామది చూడుము గాది నందన ఏ మునేశ్వర ఈ బాలకులు ఎవరు తెలుపండి. తాటకి సుబాహులను వారికి నాదు యజ్ఞంబుగా చేయున్నారు వీరు సత్యహల్యకు శాప విమోచన మొసగి కరుణ పోసిన నదయా కరులు వీరు రాజన్ మునేశ్వర వీరు తాటకి సుబాహులను వధించి నా యాజ్ఞమును కాపాడి అహల్య శాప విమోచన చేసిన మహాపుణ్య బాలకులు. ఏ దేశములు మీని వెరగింపు మా కోడి ఏ దేశములు మీది ఎరగింపు నా కోను ఏ దేశములు మీని వెరగింపు మా కోడి ఏ దేశములు వీరి ఎరగింపు నా కోను ఈ దేశములు రాగా ఇటులేమి పని కలిగే ఈ దేశము చోట ఇటు ఏమి పని కలిగే ఈ దేశమచ్చుట ఇటులేమి పని కలిగే ఈ దేశము చోట ఇటు ఏమి పని కలిగే ఏ దేశములు మీ వెరగింపు మా కోడి ఏ దేశమును వీరి జరిగింపు నా కోను వచనం. ఏ మునేంద్ర ఈ బాలకులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. కోసాల దేశము కొమరపాయి గిరి కోసాల దేశము కొమరమైన పాపంబు జనుమా జనుమంబు నా చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు నయముగా వదిలేను నానందారు కూడా నయముగా నదిలేను ఆనందారు కూడా నయముగా వదిలేను నానందారు కూడా నయముగా నదిలేను ఆనందారు కూడా జనుమా జనుమంబు నా చేసిన పాపంబు జన్మ జన్మంబుల చేసిన పాపంబు ఎప్పుడు మీ బాలకులారా మీ దర్శనమున నేను ధన్యునైతే కోసాల దేశము కొమరో నాది ఎందుకు పాట కౌసల్య తల్లి అది కౌసల్య నా తల్లి కైకా సుమిత్రాయు కౌసల్య తల్లియు కైకా సుమిత్రాయు కౌసల్య నా తల్లి కైకా సుమిత్రాయు కౌసల్య నా తల్లి కైకా సుమిత్రాయు ఇలలో నా దశరథ రాజు మా తండ్రియును ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు కౌసల్య నా తల్లి కైకా సుమిత్రాయు కౌసల్య నా తల్లి కైకా సుమిత్రాయు ఏ రాజన్ అయోధ్య నగరం పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి యొక్క పెద్ద భార్య గర్భంలో వెలించిన నా పేరు శ్రీరామచంద్రుడు, ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు. బాలకులారా ఈ పీఠంలో పైకి మన ఆసీనుడు కాదు శివగుని చాపము ఎక్కు పెట్టి విజయము వడయు వారి చెద సీతను పాకటముగా పిన పెదలటన్సు వేదమెంచకుండా యతించుడెల్లర కండ ప్రీతి ఆ ఆ హలో రాజా రామచంద్ర మహారాజ్కి రావణ బ్రహ్మ ఏ సభాసదులారా
అరే ఈ శివధనుసుని విరిచిన వారికి నా సీతని ఇచ్చి వివాహం చేసేదండి. వివాహం నచ్చింది. ఈ మిథిలాపురంబు విదేశీ వైద్యవరిలో పుష్పరాగాలు వీరు భవనాలు నిర్మాణములు ఎంత స్థిరముగా ఉన్నవి. అపురూప స్వరమైన ఈ యొక్క బరడధారాజులు పంచాలి రాజులు వచ్చిచుండరు కదా. వంగవింగ కళింగ కాంబోజ విదేశీ రాజులు వచ్చిచుండరు కదా. ఒక్కరు కూడా ఈ శివధనుసులు వంచలేరు కదా. ఇదే లంకాధీశుడైన రావణాసురుడను ఈ యొక్క శివధనుసు వంచి ఈ యొక్క సీతను పెళ్లి ఆడద్దాను. నీది పట్టుకుంటానే ఇదే కదా. నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమో శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమో శివాయ ఓం నమో శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమో శివాయ ఓం నమో శివాయ. రే సేవక అద్దే 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 అని సాటి మొర వచ్చిన ఇన్నవా? రే సేవక ఓయ్యా ఉన్నా ఏమిరా? అయ్యో సురాది 30 కోట్ల దేవతలు గడగడ వణికించిన వాడను ఈ యొక్క రావణసురునికి ఇది ఏమనవచ్చు? ఈ యొక్క శివధనుసు మరొక్కసారి చూసేదాన్ని. నమ శివాయ ఓం నమ శివాయ నమో శివాయ ఓం నమో శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమో శివాయ ఓం నమో శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. రే సేవక అయ్యా మనం పోదాము పదుపు. అదే అన్నా మనకు అవమానము జరిగినది. పిల్లి లెక్క వాడితే నల్ల ముఖం పిల్లాట కోడి పక్కన ఉన్నదట. అద్దే అద్దే అని సాటి మొర పెట్టిన అచ్చి ఇజ్జత్ తీసుకున్నాడా లేదా? అదే శివధనుసును ఎత్తలేక పరాభవంతో రావణ బ్రహ్మ వెళ్ళిపోగా విశ్వామిత్ర మహర్షి యొక్క ఆజ్ఞచే ఆ శ్రీరాముల వారు చెప్పాలి. చెప్పండి. రామచంద్ర ఈ శివధనుసు నువ్వే ఇరుసు. మునీశ్వర నీ ఆజ్ఞతే అలాగే చేసేదను. కూర్చున్నా. ఈ విల్లు రెండుగాను చేసేదా ఈ విల్లు రెండుగాను చేసేదా దానికి కొనియదనే నిపుడే సీతను కొనియదనే నిపుడే ఈ విల్లు రెండుగాను చేసేదా లక్ష్మణ రామ 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 సీత రామ రామ సీత రామ 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 సీత మా జై జై రామ జానకి రామ జై సీతాదేవి. ప్రాణనాదుడి తడేవారు నాకు జోడు ఇరవందమా ఇద్దరికి బ్రహ్మ వరుసతో వ్రాలును ఎప్పుడు వ్రాసెను ఇరవందమాలను ఇంపుతో సరుగున వేసెదా సమ్మతముగను శివుని విల్లును విరిసే శ్రీరామచంద్రుడు ప్రాణనాథుడాయే పరగనాకు ధన్యురాలు నైతి తరించే ఈ జన్మ ఇంతకంటే
మిక్కిలి భాగ్యమేమి గలదో వేసదమాల ఖ్యాతిగా నిపుణుడు వేసదమాల ఖ్యాతిగా నిపుణుడు వేసదమాల ఖ్యాతిగా నిపుణుడు వేసదమాల ఖ్యాతిగా నిపుణుడు నీతి తోడము సురవరులకును నీతి తోడము సురవరులకును నీతి తోడము సురవరులకును నీతి తోడము సురవరులకును నాదుడితడ నా ప్రాణ వల్లభుడు నాదుడితడ నా ప్రాణ వల్లభుడు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భరతయు నీతి తోడ నాకితడే భర్తయు నీతి తోడ నాకితడే భరతయు వేసితి మాల వేగిరముగను వేసితి మాల వేగిరముగను వేసితి మాల వేగిరముగను వేసితి మాల వేగిరముగను అదిగని పెద్దలు ఆనందించి అదిగని పెద్దలు ఆనందించి జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ వేసదమాల ఖ్యాతిగా నిపుడు నీతి తోడము సురవరులకును వేసదమాల ఖ్యాతిగా నిపుణుడు నీతి తోడము సురవరులకును జై జై రామ జానకి రామ పావన రామ పట్టాభిరామ హర రామ పట్టాభిరామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ 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 పరందామ రామ రామ పరంధామ రామ రామ పరంధామ కళ్యాణము సీతారామచంద్ర మహారాజ్ కి అరే సేవక మహారాజ్ పురోహితుడిని తోలుకొని రమ్ము అట్లాగే తోలుక వస్తా ప్రభు